హే గైస్, ఆల్వేస్ వెల్కమ్ గైస్. మనము నిన్న చార్మినార్ రైడ్ అయిపోయింది అండ్ చార్మినార్ పార్ట్ 2 లో మనము అసలు చార్మినార్ దగ్గర మార్కెట్ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు చూపించాను. చూపించిన తర్వాత కూడా చాలా వరకు చాలా మంది చూసి లైకులు అయితే చాలా కొట్టారు. దానికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము గోల్కొండ రైడ్ అయితే తీయబోతున్నాం. ఎవ్రీడే మనది ఒక కంటెంట్ ఫుల్ ఫిల్అప్ ఉంటుంది. ఎందుకంటే మన హైదరాబాద్ లో సర్కిల్ లో మనం గోల్కొండ చార్మినార్ చూసాం కాబట్టి కొద్దిగా మనకు బోర్ ఉండొచ్చు. అది ఒక విలేజ్ గానీ ఒక పల్లెటూరు గానీ ఆ పల్లెటూరులోకి అంటే వాళ్ళకి విలేజ్ వాళ్ళకి చూడని వాళ్ళకి అరే ఇది ఇలా ఉంటుందా, అరే ఇది అమ్మా ఓకే ఓకే అని ఒక అనమాట మన వీడియోతో. సో మనం ఇంకా వెయిటింగ్ అని లిస్ట్ లో పెట్టుకుంటే ఇంకా మనం రైడ్ అయితే తీసేద్దామా. ఈసారి నుంచి కంటెంట్ వేరే లెవెల్లో ఉండబోతుంది. లెట్స్ మూవ్. Over the edge, feel like I'm floating through the air. హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు గోల్కొండ రైడ్ తీస్తున్నాం కదా, చార్మినార్ రైడ్ కూడా తీసి ఇచ్చిన తర్వాత కూడా అంటే చార్మినార్ రైడ్ అనిపించింది అంటే నాకు అంటే అక్కడ చాలా ట్రాఫిక్ ఉంటుంది అనమాట. ఆ ట్రాఫిక్ లో కూడా ఫుల్ పేషెన్స్ తెచ్చుకొని అంటే అక్కడ టైం స్పెండ్ చేసి పక్కనున్న పబ్లిక్ కూడా పట్టించుకోకుండా వాళ్ళు మనల్ని డిస్టర్బ్ చేయడము, ఫుల్ పేషెన్స్ తెచ్చుకొని టైం స్పెండ్ చేసుకొని అంటే చాలా జాగ్రత్తగా ఎవడు అంటే చాలా వరకు చార్మినార్ దగ్గర మార్కెట్ ఎలా ఉంటుందో తెలుసు, ట్రాఫిక్ ఎలా ఉంటుందో తెలుసు. అండ్ అందులో నేను తిరిగాను కూడా. అందులో తిరగనేది నార్మల్ విషయం అయితే కాదు, అది మీకు కూడా తెలుసు. ఫుల్ పేషెన్స్ తెచ్చుని ఒక్కొక్కడు సడన్ బ్రేకులు వేస్తున్నారు. రైట్కి వెళ్తే ఇటు వెళ్ళిపోవాలి, స్ట్రేట్ వెళ్తున్నారు కదా, ఇబ్బంది అవుతుంది. అయితే ఆ ఒక మార్కెట్ లో నేను ట్రావెలింగ్ ఆ మార్కెట్ లో తిరుగుతా ఉన్నా కదా, నాకు మాత్రం చాలా అంటే చాలా అసలు ఎలా అనిపించింది అంటే కష్టం అనిపించింది నాకైతే. చాలా ఘోరము. స్పీడ్ వెళ్తుంది బండి, ఎట్లనో అవుతుంది బండి. అంటే ఒక వైపు ఒకలా ఇంకొకలా అవుతుంది. లేకపోతే టైం లేదు మనకు. అట్లా చెప్పాలంటే 3 minutes మాత్రమే నేను పెట్టాలి ట్రావెలింగ్. ఈ యొక్క వే అనేది 3 minutes. అంతా టాపిక్ అంతా అక్కడ ఉంటుంది. చార్మినార్ లో నేను ఫేస్ చేసింది ఎలా అంటే అక్కడ మార్కెట్ లో పబ్లిక్ లో ఎలా ఒక్కొక్కడికి తెలియంది, ఒక్కొక్కడికి తెలియకుండా ఎప్పటికెళ్ళి డబ్బులు తీయడాలు, ఒక్కొక్కటి వచ్చి గుద్దుకొని తుమ్ముకొని తగులుకొని అట్లా వాడి మీద వాడి గుద్దుకొని ఎలా పోతారంటే అంటే అసలు నాయన ఎలా చూపించారు. ఒకవైపు నేను ట్రావెలింగ్ చేసుకొని వెళ్ళి అక్కడ తిరిగి అక్కడ చూపించి చూడని వాళ్ళు చూడడమే చూపించి ఆ పని పెట్టుకొని వాళ్ళకి చూపించి చాలా అంటే చాలా కనబడ్డాయి నాకు. నార్మల్ గా కాదు అది. ఎలా అంటే చాలా కష్టం అనిపించింది. అసలు ఎవరికి జరగకూడదు రా అని చెప్పి ఉమెన్స్ కి డ్రైవింగ్ రాదంటారు. అయ్యాలిగానే అసలుకి రాదు వాళ్ళకు డ్రైవింగ్. నిన్న నాకు చార్మినార్ పార్ట్ 1 పార్ట్ 2 ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసా. చాలా వరకు నా వైపు వచ్చే సపోర్ట్ అంతా మీకు ఇస్తున్నాను. ఆల్మోస్ట్ కంట్రోల్ అయితే నా వల్ల అవుతుంది, చేస్తున్నాను. దానికి అంటే నాకు మీ యొక్క సపోర్ట్ కావాలని చెప్పి మిమ్మల్ని నేను అడుగుతున్నాను. అలా అడుగుతే నా ఆవేదనని అర్థం చేసుకోండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నేను అనుకున్న సెటప్స్ ఆ సెటప్ ఏం వర్కౌట్ అవుతలేవు. ఫుల్ ట్రాఫిక్ ఉంటది ఇక్కడ. చాలా వరకు ఇక్కడ చాలా టైం అయిపోయింది, చాలా అయిపోయింది. ఇప్పటి వరకే చాలా లేట్ అయిపోయింది. ఈ పొక్కలు కొవ్వడరా కాసుకొచ్చిండు. అసలు ఇప్పుడు ఈడకెళ్ళి కారు కదలాలంటే మస్తు టైం పడుతుంది. అసలు ఎక్కడ ఎవర్రా కారు తీసుకొచ్చిండు. ఇప్పటికే చాలా ట్రాఫిక్ రా బాబు, టైం లేవరా అనుకుంటే అప్పుడప్పుడు బాగా తింటాం. ఇదే వచ్చి సాగు గల్లీలు ఉన్నాయి. ఇదంతా ఒక షార్ట్ కట్ అనమాట. షార్ట్ కట్ లో వచ్చినాము. అసలు ఎక్కడ గల్లీలో, ఎవరి గల్లీలో, ఏం గల్లీలో పెద్ద స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి లోపల. అరే ఇప్పటికే తెలియదంటే రాంగ్ రూట్ ఒకటి ఆయన పైన చూడు ఎంతమంది ఉన్నారో. అయితే లేదురా బాబు, ట్రాఫిక్
ఎలా కష్టపడి వీడియోలు తీస్తున్నాడో ఆ వాల్యూ మీకు తెలవాలి. ఎందుకంటే ఇలా ఎవరు ఆల్మోస్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు అని ఈ ట్రాఫిక్ ని ఉంచుకుంటూ వీడియో చేయడం అనేది ఇంపాసిబుల్ అన్నమాట. ఇలా అయితే ఇస్తున్నాను అర్థం కానీ అమ్మయ్యా. పెద్ద షార్ట్ కట్ గల్లీలు ఇవి ఉంటారు, దండాన్ని వెళ్ళిపోవాలి మనం. అసలు టైం వేస్ట్ చేయలేము. ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయిపోయింది. ఓకే సార్. ఓ అసలు ఇదంతా ఇది ఏంటంటే ఎర్రగడ్డ దగ్గర, ఎర్రగడ్డ ఏరియా అంటారు ఇదంతా. పోరా అరే బాబు స్టోరేజ్ ఇస్తాయంట్రా అంతా ఏదో గల్లీలు ఉన్నాయి. అండ్ ఎంత పెద్ద సందుతుంది గల్లీలో. క్యాబినెట్స్ పెద్ద క్యాబినెట్స్ ఇంతగానో అసలు అనుకోలే. ఓహో వద్దు బ్రో వద్దు, కొట్టేసి ఎంజాయ్ తిప్పి ఆడున్నారు. భయ్యా ఒక్క నిమిషం, హలో. అది ఎంత పక్కకి వెళ్ళంటే అంత పక్కకి. ముందర ఇలా టర్న్ ఉంది, ఇక్కడ చెప్పలే. ఓకే ఓకే, ఆటో 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 చెప్తున్నాం అనుకో మనం రైడ్. చాలా రోజులు అయింది ఇటు వచ్చి, మళ్ళా ఇప్పుడే. ఓ అంకుల్ ఏం చేస్తున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు అంకుల్? ఎవరితో మాట్లాడుతున్నాడో ఏంటో. సో మేము ఆల్రెడీ మనం అనుకున్న ప్లేస్ కి ఆల్మోస్ట్ రీచ్ అయిపోవడానికి ఇంకా 10 minutes మాత్రమే ఉంది. 10 minutes మాత్రమే ఉంది. ఇక్కడ రాంగ్ రూట్ చార్క్ అందరు మెయింటైన్ చేస్తారు. ఫిలిం సిటీ అంటారు దీన్ని. సినిమా షూటింగ్స్ చాలా జరిగేది ఈ ప్లేస్ లోనే. సిటీ నాకు కూడా అంత పేరు ఐడియా లేదు, నాకు నోరు కూడా తిరుగుతలేదండి. ఉన్నట్టు మాట్లాడటమే నాకు ఇష్టం కదా. నేను ఎందుకు మాట్లాడాలి? నేను చాలా మంది హిస్టరీస్ గురించి చెప్తారు, హిస్టరీల గురించి చెప్తారు. ఆల్మోస్ట్ మళ్ళా ఒక స్పీడ్ బ్రేకర్. చాలా మంది ఎవరైనా ఎక్కడికైనా హిస్టరీలో ఓపెన్ చేసి ఇది ఇలా జరిగింది, ఆ శతాబ్దంలో అలా జరిగింది, అప్పుడులో ఇది ఇలా ఉండే, ఇప్పుడు ఇలా అయిపోయింది, ఆ తర్వాత ఇలా కట్టారు, ఇలా చేశారు అని చెప్పి చాలా మంది చెప్తారు. తెలుసు అంతకుముందు ఇంత డెవలప్మెంట్ లేదు, ఇప్పుడే ఇలా, అంతకుముందు ఇలా డెవలప్మెంట్ లేదు, ఇప్పుడే ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది. ఇది ఎంత పెద్ద డౌన్ అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ చాలా పెద్ద డౌన్. బైక్స్ కి కూడా చాలా దారుణంగా ఉంటది ఇది. అంటే ఆపోజిట్ మనం మెల్లే గాలి ఇంకా ఆపోజిట్ వచ్చేది ఇంక ఇలా ఉంటది అనమాట. నా బండి నాకు కంట్రోల్ అవ్వక ముందు కాకుండా నా అయ్యో కంట్రోల్ చేయడం కష్టం ఇక్కడ. కేర్ఫుల్గా వేయాలి. ఇంకా వీళ్ళని జరుపుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. టైం లేదు, ఆల్మోస్ట్ టైం అస్సలకి లేదు. ఎన్నో ప్లాన్స్ పెట్టుకున్నా అన్ని ఆగిపోవచ్చు, అన్ని ఫుల్ఫిల్ అప్ అయిపో. ఇది ఫిలిం సిటీ అంటారు. చాలా వరకు మూవీస్ చాలా తిరుగుతూ ఉంటాయి. నేను ఇందాక చెప్పే టాపిక్ ని డిస్కంటిన్యూ చేసి ఆ టాపిక్ ని మళ్ళా చెప్తున్నా వినండి. సో మాక్సిమం ఆల్మోస్ట్ ఇక్కడ చాలా డెవలప్మెంట్ అయింది, ఒకటి తప్ప.
సో చాలా డెవలప్ అయిపోయింది, కానీ ఒకటి తప్ప మిగతాదన్నీ డెవలప్ అయినాయి. అవేంటిదో తెలుసా మీ అందరికి? మళ్ళీ అడుగుతున్నా, ఉన్నోడు ఉన్నంత అయిపోవడం లేదు.